మనం రోజు తాగే టీలోను కానీ పాలల్లో కానీ పిల్లలకి ఇట్లా కొంచెం మిరియాలు ఉంటాయి కదండి, చెక్కబద్దగా దంచి వేసుకోండి. లేదంటే పౌడర్ చేసుకుని పంచదారతో పౌడర్ చేసుకుని ఒక ఇలాచీ కూడా వేసి మిక్సీలో బట్టి చక్కగా ఇలా మనం టీ చాయ్ రెడీ అయిన తర్వాత ఇలా చక్కెర కొద్దిగా బెల్లం ఏదో ఒకటి వేసుకొని మనం చక్కగా ఇలాంటివి చేసుకోండి. చలి బాగా ఉందండి, చాలా హైదరాబాద్లో ఇబ్బందిగా ఉంది, డోర్లన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది. వీడియోస్ కూడా నేను చేయట్లేదు, ఎందుకంటే అమ్మాయి గారి పిల్లలు వచ్చారు, బాబు పాప వచ్చింది, వీళ్ళందరూ ఉన్నారు కదా. నాకైతే అస్సలు చేతనవ్వట్లేదు వీడియోలు పెట్టడానికి, ఏమనుకోవద్దు. మీ అందరూ మన పాత వీడియోలు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్నపిల్లలు ఉంటే ఆవిరి పట్టండి, చక్కగా వాళ్ళకి గోరువెచ్చటి పాలు ఇవ్వండి పొద్దున్నే. మరి బయటికి రానివ్వకుండా చూసుకోండి. ఎండ టైంలో బయటికి తీసుకొచ్చి ఒక గంట అటు ఇటు తిప్పి పిల్లల్ని ఒక అరగంట లోపలికి తీసుకెళ్ళండి. వాళ్ళకి సాక్స్లు వేయండి, చక్కగా సాక్స్లు కాళ్ళకి చిన్న చిన్న పాదాలకి సాక్స్లు వేయండి. మరి టోపీ పెట్టండి, పెద్దోళ్ళు అయితే శాలువా కప్పుకోండి. ఇలా అన్నీ మనం చేసుకుంటే కొంచెం చలికి తట్టుకుంటామని నా ఉద్దేశం ఫ్రెండ్స్. మీ అందరూ కూడా మన వీడియోని అందరూ చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అన్నదాత సుఖీభవ విజయదుర్గ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.